నిన్న చాలా నిన్న పేరెంట్స్ మరి తీసేయాలి. ఎవరు కూడా బూట్లు చెప్పులు కూడా బయట కోడ్ రోడ్ తెప్పిస్తాను. మందు కూడా తెచ్చాను అల్ల ఒకటి 50,000 తెప్పిస్తాను. అందుకని ఎందుకు పోయే పొద్దు పెయిన్ ఇవ్వాలి. రాజస్థాన్ కంపెనీది పెయిన్ ఉదయం ఒక సచరేట్, నైట్ ఒక ప్యాకెట్ గోరువెచ్చని నీళ్ళలో తాగి. అలాగే ఎమర్జెన్సీ అనుకుంటే ఇంగ్లీష్ మెడిసిన్స్. అలాగే పేదవారు ఎవరైతే ఉన్నారో వారికి అందరికీ కూడా ఉచితంగా కంటి ఆపరేషన్ చేయాలని చెప్పేసి కమిటీ నిర్ణయం ప్రకారము ఇలాంటి వసతులన్నీ కూడా ఏర్పాటు చేయడం జరిగినది. కనుక ప్రజలు కంటి సమస్యలతో బాధపడే వాళ్ళు కానీ, డెంటల్ సంబంధించినటువంటి సమస్యలు ఉన్న వాళ్ళు వీళ్ళందరూ కూడా ఇక్కడికి వచ్చి వారి వారి సమస్యలని మంచి వైద్యాన్ని తీసుకోవాలని ఆశిస్తున్నాం. సార్, నేను దంత వైద్యుడిని. కాప్సంగ భవనంలో మేము ఈ దంత వైద్యాన్ని ఉచితంగా అందిస్తున్నాము. ప్రతి అందరికీ కూడా ఎటువంటి దంత సమస్యలు ఉన్నా సరే ఇక్కడికి వచ్చి ఒకసారి చూపించుకొని పరీక్షలు నిర్ధారించుకున్న తర్వాత చేయించుకున్న తర్వాత వాళ్ళకి ఎటువంటి చికిత్స చేస్తే బాగుంటుంది. ఇక్కడ ఉచిత మందులు, పేస్టులు, బ్రషెస్ అవి ఇస్తున్నాము. సో ఇట్లాంటి మంచి పని కాపు భవన్లో ఈ ఉచిత ఆరోగ్య శిబిరం నిన్నటి రోజుకి కంటిన్యూ. మా కాపు సంఘ ప్రస్తుత కాపు సంఘ అసోసియేషన్ తరఫున విజ్ఞప్తి అందరికీ ఏంటంటే మేము కనిపెట్టినటువంటి వైద్య శిబిరాన్ని కంటిన్యూషన్గా రెండో రోజు కూడా డెంటలు మరియు కంటి వైద్య పరీక్షలు జరుపుతున్నాము. ప్రతి ఒక్కరూ వినియోగించుకుంటున్నారు. ఏ మాదిరిగా రెండవ శనివారం వచ్చేసి వైద్య శిబిరంలో ప్రతి ఒక్కరు వారి ఆరోగ్యాన్ని ఇప్పుడున్న పరిస్థితులలో ప్రతి ఒక్కరికి ఉచిత సేవ, ఉచిత వైద్యం అనేది చాలా ముఖ్యమైనది. ఈ ఉచిత వైద్యాన్ని ప్రతి ఒక్కరూ వినియోగించుకోవాలని కోరుకుంటున్నాను. గుడ్ మార్నింగ్. నా పేరు హనుమంతరావు. కాపు సంఘంలో నేను ఒక సబ్జెక్టుగా ఉన్నటువంటి కాబట్టి ఆర్గనైజ్ సెక్రటరీగా వర్క్ చేస్తున్నాను. ఈ హెల్త్ క్యాంప్కి ఇన్ఛార్జిగా నన్ను ఈ కమిటీ వారిని నిర్ణయించడం జరిగింది. ఈ యొక్క కార్యక్రమం అందరికీ కూడా హెల్త్కి సంబంధించినటువంటి సర్వీస్ ఇవ్వాలని మా ఉద్దేశంగా మేమందరం కూడా నిన్న ఈరోజు కూడా అన్ని హై క్యాంపు, డెంటల్, ఫిజికల్గా అటువంటి జనరల్ చెకప్స్, షుగర్, బీపీ అటువంటి ఇవన్నీ కూడా మేము చేస్తున్నాము. దీనితో పాటు అందరికీ కూడా ఫ్రీ సర్వీస్ ఇవ్వడానికి మెడిసిన్స్ కూడా మేము అందరికీ
స్పెట్స్ కూడా ఇస్తున్నాము. అందరూ కూడా చక్కగా వినియోగించుకుని ఆనందంగా హ్యాపీగా ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని నేను ఆ దేవుడిని ప్రార్థిస్తున్నాను. థ్యాంక్ యూ. ఈ అవకాశం ఇచ్చినటువంటి మా కమిటీ సభ్యులందరికీ కూడా, కమిటీ వారందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ.